గడిచిన 2 సంవత్సరాల్లో ఆత్కూరు గ్రామంలో పీఆర్ డిపార్ట్మెంట్ నుంచి 1,58,00,000తో సీసీ రోడ్లు వేశామని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. ఆర్&బి డిపార్ట్మెంట్ నుంచి 21,10,00,000 రూపాయలు గ్రామాభివృద్ధి చేశామన్నారు. గన్నవరం నియోజకవర్గ యువత ఏఎంఎల్ ఫ్రీ ట్రైనింగ్ సెంటర్ను వినియోగించుకోవాలని కోరుకుంటున్నామన్నారు. ఉంగటూరు మండలం ఆత్కూరు గ్రామంలో 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం కార్యక్రమంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. ముందుగా ఆత్కూరు గ్రామంలో మినీ ఇండోర్ స్టేడియం లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఆత్కూరు గ్రామంలో ఇంటింటికి తిరిగి అభివృద్ధి సంక్షేమం గురించి తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ ఈ 2 సంవత్సరాలలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను కరపత్రాలను అందజేయడం జరుగుతుందన్నారు. నియోజకవర్గ ప్రజలకు తానేమి అభివృద్ధి చేస్తున్నాను అనే కరపత్రం కూడా అందజేస్తున్నానని తెలిపారు. మాజీ శాసనసభ్యులు పోలవరానికి మోటార్లు ఇచ్చేసి లాక్కోవడం దురదృష్టకరమన్నారు. ప్రజలు ఓటు వేయలేదన్న కారణంగా కక్షపూరితంగా రైతుల నుండి మోటార్లు లాక్కోవడమే కాకుండా ఈరోజు రైతుల వద్దకు వెళ్లి ముసలి కన్నీరు కార్చడం హాస్యాస్పదమని అన్నారు. మోటార్లు దానం చేసి మళ్లీ వెనక్కి తీసుకోవడాన్ని ఏమి అభివర్ణించాలో తెలుగులో పదాలు లేవన్నారు. మోటార్ల సమస్యపై ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడడం కూడా జరిగిందని ఎవరూ అధైర్యపడవద్దని అన్నారు. ఇంటింటికి తిరిగే కార్యక్రమాన్ని కవర్ చేయడానికి వచ్చిన మీడియా సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, పీఆర్ డిపార్ట్మెంట్ నుంచి దాదాపు 1,58,00,000తో రోడ్లు వేసాము గడిచిన 2 సంవత్సరాల్లో. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి 1,28,00,000 రూపాయలతో కొత్త ట్రాన్స్ఫార్మర్ 63 kVA కానీ 100 kVA కానీ 9 మార్చాం. అలాగే మైండ్ ఇరిగేషన్కి జలధార జలహారతి ఫీడర్ ఛానల్ డీసిల్టింగ్ కోసం కానీ, పేడ చెరువుకి మరమ్మతులు చేయటం కానీ, అదే మైండర్ డిపార్ట్మెంట్ ద్వారా కానీ మొత్తం 15 లక్షల రూపాయలు పైన ఖర్చు పెట్టిన పరిస్థితి. అలాగే ఆర్&బి డిపార్ట్మెంట్ నుంచి 21,10,00,000 రూపాయలు ఈ గ్రామ అభివృద్ధికి హై లెవెల్ బ్రిడ్జ్ ఏలూరు కెనాల్ అక్రాస్ అయ్యే దగ్గర బ్యాలెన్స్ వర్క్ కోసం 20.75 కోట్లు ఇంక్లూడింగ్ ల్యాండ్ ఎక్విజిషన్తో కలిపి కేటాయించడం. అలాగే ఆర్డబ్ల్యూఎస్ వర్క్స్ కింద దాదాపు జల్ జీవన్ మిషన్ కింద 52 లక్షలు, మొత్తం 70 లక్షలు జల్ జీవన్ మిషన్ కింద చేసాం. మొత్తంగా ఈ గ్రామానికి 25 కోట్ల రూపాయల పైబడి 25,90,00,000 రూపాయలు పైబడి అభివృద్ధి చేసిన పరిస్థితి. అలాగే ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సిహెచ్సి పిహెచ్సి సెంటర్లతో మాట్లాడి ఫ్రీ బ్లడ్ టెస్టులు ఎస్సీ బీసీ ఓసీ రెక్కాడిదే కానీ డొక్కాడు 4 ఇంటికి పంపించి బ్లడ్ టెస్టులు చేయించే కార్యక్రమం గన్నవరంలో ప్రయోగాత్మకంగా పెట్టాం. అది దాదాపు 25,000 మందికి పైబడి ఎంటర్ చేసామని చెప్పారు. సిహెచ్సి కాకుండా ఓన్లీ పిహెచ్సి సెంటర్లు, సిహెచ్సితో కలిపితే 60,000 పైన బ్లడ్ టెస్టులు చేసిన పరిస్థితి. అలాగే ఈ మధ్యకాలంలో హెచ్సిఎల్ ఫౌండేషన్తో మాట్లాడి ఏఎంఎల్ ఫ్రీ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేసి ఓపెన్ చేయడం కూడా జరిగింది. ఈ నియోజకవర్గంలో చాలామంది యువతకి తెలియకపోవడం చాలా బాధాకరం. మీడియా సోదరులను రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి మీరు కొంచెం దీన్ని ఒక్కదాన్ని పబ్లిష్ చేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు 2 ఆడపిల్లలు బీటెక్ కంప్యూటర్ సైన్స్ చదివిన పాప, ఇంకో అమ్మాయి బీటెక్ ఈసీ చదివిన పాపకి ఇక్కడ ట్రైనింగ్ సెంటర్ ఓపెన్ చేసాము. ఏఎంఎల్కి చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ సెమీ కండక్టర్లకి ఓపెన్ చేసాం తెలుసామంటే ఇద్దరు తెలియదనే పరిస్థితి. ఈ పెట్టిన అవకాశాన్ని గన్నవరం నియోజక యువత కోసం పెట్టా. దాదాపు 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టారు. 2.5 కోట్లు గవర్నమెంట్ ఆస్తులకు ఇచ్చాం. అలాగే ప్రతి సంవత్సరం 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి ఫ్రీ ట్రైనింగ్ ఇస్తున్నారు. ఈ యువత భవిష్యత్ దేదీప్యమానం ఉంటుంది. ఏఎంఎల్లో కానీ జాబ్ వస్తే సినిమా కష్టాలు లాంటి ఈ కష్టాలన్నీ ఒక్క జాబ్ ఆర్డర్తో వాళ్ళ సమస్యలు పరిష్కారం అవుతుంది. దాన్ని ఉపయోగించుకోవాల్సింది కోరుతూ, ఈ 2 సంవత్సరాల్లో ప్రభుత్వం చేసిన ప్రగతి, గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రోడ్లు గాలికి వదిలేసిన పరిస్థితి, వాటన్నింటినీ ఒక్కోటి సరిదిద్దుకుంటూ వస్తున్నాం. ఎస్సీ కాలనీల్లో 20 ఏళ్ళ నుంచి రోడ్డు నారాయణపేట కానీ, ఎస్సీ కాలనీ మడిచర్లు 60 ఏళ్ళ నుంచి రోడ్లు లేదు కానీ చాలా చేసాం. అభివృద్ధి పనుల్లో ఏం చేసాం, మొత్తం ఎంత ఖర్చు పెట్టాం, ఈ నియోజకవర్గానికి ఏం చేసాం అనేది ప్రభుత్వం దాంతోపాటు శాసనసభ్యుడిగా నన్ను గెలిపించిన గన్నవరం ప్రజలకి నేనేం చేశానో తెలియాల్సిన అవసరం ఉందని భావించి పోయిన సంవత్సరం ఇంటింటికి పంచాం. మళ్ళీ ఈ సంవత్సరం కూడా శాసనసభ్యుడిగా నేనేం చేశాం అనేది కరపత్రాల రూపంలో ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఇందాక మీరు అడిగినట్టుగా సమస్యలు అన్నింటికీ ఓవర్ నైట్ పరిష్కారం వస్తుందని నేను కూడా భావించట్లా. విడో పెన్షన్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ కొత్తగా ఓపెన్ అయినట్లు ఏర్పాటు చేస్తాం. అలాగే 38 కోట్ల రూపాయలు ఏలూరు కెనాల్ లింకప్ చేయటం కానీ, ఏలూరు పోలవరం కెనాల్ లింకప్ చేయటం కానీ, 36 కోట్ల రూపాయలు ఏలూరు కెనాల్కి ఎనికేపాడు యూటీకి కానీ, 20,75,00,000 ఈ గ్రామానికి సంబంధించి ఫ్లైఓవర్ కానీ, ల్యాండ్ ఎక్విజిషన్ కానీ, మొత్తం 100 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు కేటాయించినందుకు లోకేష్ బాబుకి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి నా నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు చెప్తాను. అలాగే ఆరుగాలం కష్టపడే రైతు సోదరుల ఇబ్బందిని గమనించి ఈ 2 కెనాల్ని లింకప్ చేయాల్సిన అవసరం ఉందని
అసెంబ్లీలో మాట్లాడి ఆయన అడిగిందే తర్వాత 2-3 సార్లు కలిసి ఒకే విషయం అడిగితే ఆ డబ్బులు శాంక్షన్ చేసినందుకు 38 కోట్లు కానీ ఆ 36 కోట్లు కానీ ఈ 21 కోట్లు 75 లక్షలు కానీ ఈ దాదాపు 100 కోట్ల రూపాయలు కేటాయించినందుకు ఇవాళ ఆర్థిక భారంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎక్కువే కేటాయించారని భావిస్తున్నారు. గన్నవరం నియోజకవర్గ రైతు సోదరుల కోసం పనిచేస్తా, కారుగాలం కష్టపడి రైతు సోదరులకి మంచి చేస్తా. నేను 1 సంవత్సరం కేడీసీసీ బ్యాంక్ చైర్మన్గా చేస్తే ఈ జిల్లాలో రైతు నేస్తం అనే పథకం పెడితే ఆ పథకాన్ని వాళ్ళు ఇండియా మొత్తం కాపీ చేసి ఇండియా మొత్తం ఆ పథకం పెట్టిన పరిస్థితి. 150 మందికి ఉద్యోగాలు ఇచ్చా, రైతు సోదరులకి తక్కువ వడ్డీకి రైతు నేస్తం పథకం ఇచ్చా. దాని ద్వారా ఈ జిల్లా ప్రజలకి, ఈ జిల్లా రైతులకి నేను చేసినంత ఇంకెవరో చేయలేదేమో అంటే అతిశయోక్తి లేదు. ఆ రోజు 1 సంవత్సరం చైర్మన్గా, ఇవాళ శాసనసభ్యుడు అయిన తర్వాత కూడా పాతగా ఆ రోజున ఓడిపోయిన శాసనసభ సభ్యుడు, మాజీ శాసనసభ సభ్యుడు మోటార్లు ఎత్తుకెళ్ళిపోతే ఎన్నికల రిజల్ట్ వచ్చినాక పోయిన సంవత్సరం వాటర్ ఉన్నాయి సమృద్ధిగా, పోలవరం కెనాల్లో పట్టిసీమ నుంచి వచ్చే వాటర్ ఉన్నాయి. కానీ ఆ రోజున ప్రజలు ఓటేయలేదనే కారణంతో కక్షపూరితంగా ఇచ్చిన దానాన్ని వెనక్కి తీసుకున్నారు. అసలు ఎవడైనా దానం చేసి వెనక్కి తీసుకున్నారంటే వాళ్ళు ఏమని అభివర్ణించాలో కూడా తెలుగులో పదాలు లేవని నేను భావిస్తున్నాను. పబ్లిక్ ఒకసారి ఇచ్చినాక వెనక్కి తీసుకెళ్తే నేను దాదాపు 23 మంది శాసనసభ్యులు తీసుకొచ్చి ప్రసాదంపూడి కార్యాలయంలో నా సొంత డబ్బుతో 1,70,00,000 రూపాయలు నా డబ్బుతో మోటార్లు ఇచ్చా. తర్వాత కొంతమంది నాయకులు ఒక 20 లక్షల రూపాయలు పెట్టి వాళ్ళ డబ్బులతో మోటార్లు ఇచ్చిన పరిస్థితి. ఇవాళ మొసలి కన్నీరు కారుస్తాన్ని ఏ రకంగా మాట్లాడాలో నాకైతే అర్థమవుతుంది. మీరు కూడా అడగాల్సిన అవసరం ఉంది. రైతుల సంక్షేమ ఎజెండాకి ప్రభుత్వం పనిచేస్తే ముందుగా నేను కూడా పనిచేస్తాను. నేను ఆ రోజున రైతు నేస్తం పథకం పెట్టినా, ఎదు చచ్చిపోతే 25,000 రూపాయలు పెట్టినా, ఇవాళకి రైతు సోదరు ఎదు చచ్చిపోతే 25,000 ఫ్రీగా ఇచ్చే పరిస్థితి కేడీసీసీ బ్యాంకులో నేను పెట్టిన పథకం. అలా నేను పెట్టిన పథకాలు కానీ చదువుకుంటాకి వ్యవసాయదారుడు ఊళ్ళో అర్బన్ ప్రాపర్టీ లేకపోతే చదువుకుంటాకి లోన్ అయిపోతే 30 లక్షల రూపాయల వరకు పొలం పెట్టుకుని లోన్ ఇచ్చే కార్యక్రమం నేనే తీసుకొచ్చాను. ఇలా రైతు సోదరు కోసం నన్ను పనిచేసి నన్ను విమర్శించడం అంటే ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ.